ఈ రోజే మీరు ఒకసారి చూస్తే మేము అందరి ఇవన్నీ లిస్టులన్నీ సచివాలయంలో పెట్టాం. వాళ్ళకు డైరెక్ట్ గా మెసేజ్ పంపించాం. ట్రాన్స్పరెంట్ గా చేస్తున్నాం. ఇవి కాకుండా నిన్న మొన్న ఒక 13,000 మంది మళ్లీ 17,000 మంది కంప్లైంట్స్ పెట్టారు, మాకు రాలేదని. ఒక 4,000 మంది డూప్లికేషన్స్ ఉన్నాయి, తీసేస్తే 13,000 ఉన్నారు. ఈ 13,000 మంది రేపు ఎల్లుండి ఒకసారి వెరిఫై చేస్తాం. ఎందుకు రాలేదో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకు కూడా ఇస్తాం. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను. ఈ రోజు మీటింగ్ పెట్టింది లాస్ట్ పర్సన్ చివరి వరకు ఎవ్వరికి అన్యాయం జరగకుండా చేసిన తర్వాతనే ఇక్కడి నుంచి వదిలిపెట్టి వెళతారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. దాని ప్రకారం ఈ రోజు మళ్ళా మీటింగ్ పెట్టి ఈ 13,000 కూడా సెటిల్ చేయాలి. అదే సమయంలో ఈ సర్వీస్ ఆర్గనైజేషన్స్ కూడా కంప్లీట్ చేయాలి. బ్యాంకర్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసి 30వ తారీఖు సాయంత్రం థ్యాంక్స్ గివింగ్ ఒక సెరమనీ పెట్టుకున్నాను. ఆ రోజు నేను రాసిన మీడియాలో రాసిన మీకు కూడా సమాచారం తెలియజేసిన మీకు కూడా అభినందనలు తెలియజేస్తాం. అంతవరకు మీ అందరికీ బాధ్యత ఉంటుంది. బాధ్యతగా మనం అందరం ఎవరైతే ఈ వరద బాధితులు ఉన్నారో వాళ్ళకి సహాయం చేయాల్సిన కర్తవ్యం మనందరిపైన ఉంది. ఇది ఒక యజ్ఞం. ఈ యజ్ఞాన్ని పూర్తి చేశాం. ఈ రోజు ఏవైతే అకౌంట్స్ పోతున్నాయో అవన్నీ చూసుకున్న తర్వాత డీబీటీ మళ్ళా ఒకసారి నేను ఇక్కడ బటన్ నొక్కడం లేదు, బటన్ నొక్కి ఫూల్స్ చేయడం లేదు. చేసే పని చిత్తశుద్దిగా చేయాలి తప్ప, పవిత్రంగా చేయాలి తప్ప కాదు. కానీ ఒక 5-6 మందిని రమ్మని వాళ్ళ ఊరికే మీకు పరిచయం చేస్తున్నాను. ఏ విధంగా వీళ్ళందరికీ సహాయం చేస్తున్నామని అంతవరకే చేస్తున్న వాళ్ళకు కూడా ఒక ఇంటిమేషన్ లెటర్ కింద ఇచ్చి వాళ్ళు బ్యాంకుల్లోనే డబ్బులు డ్రా చేసుకుంటారు.